దేవుడిని సంపాదించుకున్నానని చెప్పేటువంటి వారు, దాన్ని బట్టి గొప్ప చెప్పుకునేటువంటి వారు కొదవైపున దినాల్లో మరి మనం ఉన్నాం. అపోస్తులు పౌలు చూసినట్లయితే మరొకసారి మనకి ప్రభునందు మాత్రమే అతిశయించాలని చెప్పి ఆయన మనలను ఏం చేస్తున్నాడు తెలుసా, ప్రభు వైపు తిప్పడానికి ఒకసారి ఆయన జ్ఞాపం చేస్తానున్నాడు. అపోస్తులు పౌలు ఎందుకు ఆ మాట తెలియపరిచాడో, ఎందుకు ప్రభునందు మనం అతిశయించాలో ఆ మాటలు మరొకసారి మనం జ్ఞాపం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 31వ వచనము. అతిశయించేవాడు ప్రభువునందు అతిశయింపవలెను అని వ్రాయబడి ఉన్నది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయును, విమోచనయు నాయను. దేవునికి స్తోత్రం. అంటే యేసుక్రీస్తునందు మాత్రమే మనం ఎందుకు అతిశయించాలి అని ఆలోచన చేసినట్లయితే ఇక్కడ 4 విషయాలను అపోస్తలుడు పౌలు యేసు ప్రభువునందు మనకు దొరుకుతున్నాయి అని చెప్పి తెలియపడుతున్నారు. ఈ 4 విషయాలు కూడా మనం చూసినట్లయితే, మొట్టమొదటి చూసినట్లయితే